ఈ ఎండుగాలం వచ్చిందంటే చాలు అందరికి తెలిసిందే కదా, నిల్వ పచ్చళ్ళు ఎక్కువ పెడతారు కదా. ఆ నిల్వ పచ్చళ్ళల్లో అయితే ఎక్కువ మట్టుకైతే మామిడికాయతో మాత్రమే పెట్టుకుంటారు సంవత్సరానికి పాటు నిల్వ ఉండేటట్లా. అలా కాకుండా ఈ రోజు మీకు మంచిగా పచ్చి టమాటా కాయలతోని నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తా. అంటే ఇది సీజన్ మట్టుకనే కాదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. మన పచ్చి టమాటా కాయలు దొరికితే సరిపోతది. చాలా సింపుల్ గా టేస్ట్ కూడా చాలా బాగుంటది అనమాట. టమాటా కాయలను మంచిగా కడిగేసుకొని ఈ విధంగా పొడుగుగా మాత్రమే కట్ చేసేసుకోవాలి. మొత్తం పొడుగుగా కట్ చేసిన తర్వాత అందులోని గింజలు అలాగే ఆ గుజ్జు మొత్తం తీసేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, ఈ విధంగా మొత్తం తీసేయాలి. అసలు ఏ మాత్రం కూడా గుజ్జు ఉండకూడదు, టమాటా విత్తనాలు ఉండకూడదు. అలాంటప్పుడే చాలా బాగుంటది, టేస్ట్ కూడా మంచిగా ఉంటది. ఇలా మొత్తం అందులోకి గుజ్జు విత్తనాలు తీసేసిన తర్వాత వీటిని ఎండలో ఒక 2 గంటలు 3 గంటల పాటు ఎండబెట్టినామనుకో అందులో కొంచెం ఆ నీరు అనేది మొత్తం ఎండిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఎండబెట్టాలి. టమాటా పచ్చడిలోకి కావాల్సిన వస్తువులు చూద్దాం ఇప్పుడు. 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల ధనియాలు, మెంతులు ఒక 10, 100 గ్రాముల ఆవాలు, 50 గ్రాముల కారము, ఉప్పు, పసుపు, 50 గ్రాముల అల్లం వెల్లుల్లి ముద్ద, నూనె ఒక 150 గ్రాములు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇక్కడ నేను ముందే వేయించి పెట్టుకున్నా. ఇప్పుడు వాటిని పొడి గుద్దుదాము. ధనియాలు, జీలకర్ర, మెంతులు ఒకటే జాగలేసి ఇప్పుడు పొడి అయితే చేస్తున్నా. చూడండి ఈ విధంగా రోట్లో చేసినాం అనుకో టేస్ట్ మాత్రం బాగుంటది. మిక్సీలో పడితే అంత బాగుండదు, మంచి స్మెల్ కూడా వస్తుంది తెలుసా. ఈ విధంగా మనం న్యాచురల్ గా ఈ విధంగా రోట్లో నూరినాం అనుకో సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఒకసారి అయితే మీరు పక్క ట్రై చేయండి, చాలా సూపర్ టేస్ట్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ టేస్ట్ ఉంటది. మనం ఈ విధంగా పచ్చడి పెట్టడానికి ఒక వారం రోజుల పాటు అలాగే నిల్వ ఉంచాలి. వారం రోజుల పాటు నిల్వ ఉంచిన తర్వాత తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటది. ఇప్పుడు ఆవాలను కూడా పొడి గుద్దుదాము. ఈ విధంగానే చూడండి ఒకసారి వీటిని కూడా పొడి చేసేసి పక్కన పెట్టేసుకుందాం. మీరు మాత్రం వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. మధ్య మధ్యలో స్కిప్ చేసిరనుకో మళ్ళీ స్కిప్ చేసి చూసి తొక్కు పెట్టిరనుకో మంచిగా లేదంటే నా బాధ్యత మాత్రం కాదు. వీడియో పూర్తి వరకు అయితే చూడండి. ఒకవేళ వీడియో ఫుల్ లెంత్ అనిపిస్తే వీడియో మాత్రం 1.5x స్పీడ్ లో పెట్టేసి చూడండి. అసలైన ఘట్టం ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు వేడి నూనెలో మనం తాలింపేస్తే మాడిపోకుండా ధనియాలు కూడా ఏ విధంగా వేస్తాం అంత మాత్రము వేడి ఉండాలి. మరి ఎక్కువ వేడి నూనెలో వేసినాం అనుకో ఈ మెంతులు జీలకర్ర ఇవన్నీ మాడిపోతాయి. నువ్వులు కూడా కొంచెం వేడిగా మాత్రం ఉండాలి. ఆ వేడిగా ఉన్నప్పుడే పసుపు కూడా వేసేసుకోవాలి ఒక 2 చెంచాలు. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేయాలి. ఎక్కువ వేడి మీద అల్లం వెల్లుల్లి ముద్ద వేస్తే మాడిపోతుంది అన్నమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసినాం కదా, ఈ నూనె మొత్తం కంప్లీట్ గా కూడా చల్లారిపోవాలి. ఒకవేళ మనం అందులో ఏలు పెడితే కూడా కాలద్దు, అంత ఆ విధంగా మొత్తం చల్లారిపోవాలి. అప్పటి వరకు అయితే ఫ్యాన్ గాలికి పెడదాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలకు మంచిగా ఆవాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతుల పొడి ఉన్నాయి కదా వాటిని మొత్తం కూడా మంచిగా పట్టించాలన్నమాట. ముక్కలకు మంచిగా అంటుకునేంత వరకు కూడా ఇలా ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడే మళ్ళీ ఉప్పు కూడా వేసి మంచిగా కలపాలన్నమాట. కంప్లీట్ గా ముక్కలకు మొత్తం ఇంకిపోవాలి. ఈ టమాటా పచ్చళ్ళలో ముఖ్యంగా కొంచెం ఉప్పు ఎక్కువనే ఉండాలి. ఎక్కువ అంటే కూడా మనం టేస్ట్ చూడొచ్చు తర్వాత కలిపినప్పుడు. మాత్రం పడద్దు. అలాగే ఆవాల పొడి కూడా ఎక్కువ ఉండాలి. ఈ రెండుతోనే నిల్వ పచ్చడి అనేది ఉంటదన్నమాట. లేదు అనుకుంటే కొంచెం కారం తక్కువైనా పర్వాలేదు కానీ ఆవాల పొడి ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువనే ఉండాలి. ఎందుకంటే అందులో ఊరుతుంది కదా, ఊరినప్పుడు కంప్లీట్ గా ముక్కలకు గుంజుకుంటది కాబట్టి ఉప్పు ఏమి అంతగా ఉండదు. చూడండి నూనె పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు మాత్రమే మనం కలిపి పెట్టుకున్న ముక్కలు అందులో వేయచ్చు. ఇక్కడ ఏంటంటే నేను ముక్కలకు కారం కలిపిన, లేదు అనుకుంటే అల్లం వెల్లుల్లితో పాటు కారం కూడా అందులోనే వేయచ్చు. నూనెలా ఎలా వేసినా పర్లేదు. ఇప్పుడు మాత్రం కంప్లీట్ గా చల్లారిన తర్వాత మాత్రమే మనం ఈ ముక్కలు చేయబెట్టి కలపాలన్నమాట. మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఒకసారి ఎంత కలర్ఫుల్ ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది కదా. కూడా కొంచెము టేస్ట్ చూసుకుంటా అడ్జస్ట్మెంట్ చేసుకుంటా అలా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపిన తర్వాత మళ్ళీ డబ్బాలో గాని గాజు జాడీలో గాని ఎత్తి పెడతాం కదా, అప్పుడు ఆ డబ్బాలలో గాని అడుక్కు కూడా కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పేసి కొంచెం లైట్ గా ఉప్పేసేసి మనం ఎత్తి పెట్టాలన్నమాట. మీ వీడియోలో అయితే చూడండి, మీకు అబ్జర్వ్ చేయండి, చూపిస్తా చూడండి. ఉప్పు కొంచెం అడుక్కు జల్లిన. అలాగే ఇప్పుడు ఇది ఎత్తి పెట్టేద్దాం. మంచిగా ఈ విధంగా కలుపుకుంటూ ఎత్తి పెట్టేసేయాలి డబ్బాల. అలాగే మళ్ళా లాస్ట్ కూడా మనము మొత్తం కంప్లీట్ గా ఎత్తి పెట్టిన తర్వాత కూడా మళ్ళీ పైన ఉప్పు వేసేసి ఒక 2 రోజుల పాటు మూత పెట్టి వదిలేసేయాలి. ఒక 2 రోజుల తర్వాత టేస్ట్ చూసేసి ఉప్పు తక్కబడ్డది అనుకుంటే అప్పుడు మళ్ళీ కలిపేసుకోవాలి. ఉప్పు మన టేస్ట్ కు తగ్గట్టు కలుపుకొని మళ్ళీ అలా ఎత్తి పెట్టుకున్నాం అనుకో డబ్బాలలో సూపర్ టేస్ట్ ఉంటది. ఇక్కడ నాకు గాజు జాడు లేదు కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో అయితే ఎత్తి పెడుతున్నా. చూడండి ఒకసారి పైన కూడా కొంచెం ఉప్పు వేస్తున్నా. అలాగని చెప్పేసి ఎక్కువ వేయకండి, మీరు టేస్ట్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఒక్కసారి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే నోటిఫికేషన్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. నాలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే మర్చిపోకండి, ఇలా మొత్తము పచ్చడి కలిపిన పాత్రలో అన్నం వేసుకొని తిన్నాం అనుకో సూపర్ టేస్ట్ ఉంటది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎంత బాగుంటది అంటే నాకైతే ఫుల్ అనుభవము. ఒకసారి మీరు కూడా పక్కా ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ ఏ విధంగా ఉందో మా పిల్లలకైతే అడుగుదాము. మా కెమెరామాన్ కు మా నందిగాడు కూడా ఇప్పుడు చెప్తాడు వాడు ఫీడ్బ్యాక్ అయితే. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. ఒకసారి మీరైతే పక్క ట్రై చేయండి. మీ అందరికైతే పక్క నచ్చదు అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. టేస్ట్ ఎట్లుంది?